రేవంతన్నా నిక్కదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగు జాతి కీర్తి పతాక స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మూర్తి యావత్ తెలుగు జాతికే కాదు కళారంగానికే కాదు ఎక్కడ సహృదయం ఉన్నా ఎక్కడ సౌజన్యం ఉన్నా ఎక్కడ సామాన్య హృదయ స్పందన ఉన్నా అక్కడ నేనున్నానంటూ స్ఫూర్తిదాయకంగా ఆశీర్వదిస్తూ నిలబడి ఉన్నారు. ఆ అద్భుత కార్యక్రమాన్ని తమ స్వర్ణ హస్తాలతో ప్రజాంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తారు కొద్దిసేపట్లోనే. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, స్థానిక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మరి వేదిక పైన కూడా చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం పలుకుతోంది ప్రజా పాలన ప్రభుత్వ వేదిక. ఇక ప్రజాంకితంగా ముందుకు సాగే బాధ్యత మీదిక అంటోంది ప్రతి ప్రభుత్వ వేదిక. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు, వెండితెర కథ నాయకుడు, ఇటు పీపుల్స్ మ్యాన్, అటు ఆర్ట్ లవర్స్ మ్యాన్, ఒక మనుషుల మానవ జాతికే తరతరాలుగా ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆరుజు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే అన్నారు. ఒక్కసారి కలిస్తే మళ్ళీ కలవాలనిపించాలి, ఒక పని చేస్తే అదొక ఎగ్జాంపుల్ గా నిలిచిపోవాలి. అలాంటి ఎగ్జాంపులరీ పర్సనాలిటీ మనకు ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా ప్రజాంకితం కాబట్టి సందర్భాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ మనమంతా ఆస్వాదించబోతున్నాం. ఆనరబుల్ సీఎం గారిని, ముఖ్యమంత్రి గారితో పాటు ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్, స్థానిక నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు ఎన్టీఆర్ గారు తెలుగే కాదు భారతీయ కీర్తి, భావి తరాల స్ఫూర్తి. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుంటారు, ఎన్టీఆర్ గారిని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని
ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ కాలాతీత స్ఫూర్తిగా కీర్తిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారి కీర్తి ఒక తెలుగు నేలకు, భారత జాతికే కాదు యావత్ ప్రపంచానికి సామాన్యుల సేవకు అంకితంగా సాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, అలాగే వేదికపైన పెద్దలకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, ఇంకా సినీ రంగ ప్రముఖులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తల మునకలై మరి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారి కాంక్షను, ప్రజల కాంక్షను మన ముందు మూర్తి భవింప చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తూ దయచేసి అందరం క్రమశిక్షణతో ఉందాం. దయచేసి అసంఖ్యాక ప్రేక్షకులు, పెద్దలు, అలాగే గౌరవనీయులైన ఎన్టీఆర్ గారి అభిమానులు, ఆనరబుల్ సీఎం గారి అభిమానులు, ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వంలో సేవలు అందిస్తున్న ఎందరో అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ ప్రపంచాన తెలుగు వెలుగు పంచిన ప్రియ ప్రదాత, మదరాసి ముదరను తొలగించిన నేత, అందుకో అభినేత అభిమానుల జోత, కర్షక కార్మిక మహిళ ప్రజలందరి భ్రాత, క్రమశిక్షణ ప్రేరణం, సమయ పాలనే శాసనం, నవరసాలులకి అద్భుత అభినయం, నవ చైతన్యం చిలికే ఆత్మీయ నేతృత్వం. ఎన్టీఆర్ కాదొక వ్యక్తి, తెలుగువాడు, ప్రతి తెలుగువాడు తలెత్తుకొని ప్రతిధ్వనించే శాశ్వత మహాశక్తి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మెయింటైన్ డీసెన్సీ అండ్ డెకోరం అండ్ డిసిప్లిన్. ఇప్పుడు ఇది మన పండుగ, ఘనమైన పండుగ, తెలుగువారి పండుగ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎందరో వేంచేసిన పండుగ. సామాన్య జన సేవా పతాక, తెలుగు ఆత్మగౌరవ ప్రతీక, పౌరాణిక పాత్రలో దైవత్వం, ప్రజా సేవలో మానవత్వం. అక్కడి నుంచి ఆ స్ఫూర్తిని అందుకొని తెలంగాణ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, ఆశీస్సులు, ఆ స్పిరిట్ ఎప్పుడు వెంటనే ఉంటుందని తెలియజేస్తూ దయచేసి అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ, తెలంగాణ స్టేట్ సాంగ్.